జాతరలో ముందుగా మనకు కనిపించేది అమ్మవారి రూపంలో కనిపిస్తున్నటువంటి జోగినీలు దర్శనమిస్తారు. ఈ ఏడాది జోగినీలు జంపన్నవాగులో స్నానమాడిన తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అమ్మవారికి ప్రతిరూపంగా కొలిచేటువంటి జోగినీలు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. వారితో మాట్లాడదాము. చెప్పండి, ప్రతిసారి కూడా అమ్మవారికి ఒడిబియ్యం ఇవ్వడం కానీ అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఈసారి ఏంటి ప్రత్యేకత? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకందరికీ, సమ్మక్కకు వచ్చిన భక్తులకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమ్మక్క జాతరకు రావడము గత 33 సంవత్సరాల నుంచి సమ్మక్క సారక్క జాతర. నేను చిన్న ఏట ఉన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తుంటాను. కోరిన వాళ్ళకు కొంగు బంగారం చేస్తుంది ఆ సమ్మక్క సారక్క తల్లి. ఈ జంపన్న వాగులో ఎవరైతే స్నానాలు ఆడుతారో పిల్లలు కానీ వాళ్ళకు పిల్లలు అవుతారు, పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి, ఆరోగ్యం బాగలేని వాళ్ళకు ఆరోగ్యం మంచిగా అవుతుంది. చాలా ఎంతో మహిమగల తల్లి సమ్మక్క. ఎంత లక్షల మంది కోట్ల జనాలు వచ్చి ఎక్కడెక్కడి నుంచో మన పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. బెంగళూరు, ఢిల్లీ, బొంబాయి ఎక్కడి నుంచో వస్తుంటారు. ఆ సమ్మక్క మహిమ ఉంది కాబట్టి వస్తారు. 2 నెలలకు ఒకసారి ఆ అమ్మవారి జాతర చాలా ఘనంగా జరుగుతుంది. ఇంకా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడ సీతక్క గారు కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. మరొకసారి సీతక్క కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అనుకున్న పనులన్నీ జరుగుతాయి. మీరు చెప్పండి, అంటే జోగినీలు ఎక్కడ చూసినా కూడా అమ్మవారి జాతరలో మీరే కనిపిస్తున్నారు. ఈసారి మీ పాత్ర ఏ విధంగా ఉంది? మీకు ఎలాంటి గౌరవం దక్కుతుంది? ఇక్కడ ప్రతి ఒక్కరికి చాలా మంచిగా గౌరవం జరుగుతుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే సీతక్కకి నా హృదయపూర్వకంగా వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇన్ని సౌకర్యాలుగా అన్నీ చేయబడ్డారు కాబట్టి, మా జోగినీలో కూడా ఒక వ్యవస్థ పెట్టారు కాబట్టి మా హృదయపూర్వక వందనాలు. మీరు చెప్పండి, ఇక్కడ ప్రతి ఏటా మీరు వస్తూ ఉంటారు. ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈసారి పోయినసారి కంటే ఎంత 2 సంవత్సరాల కంటే ఈసారి బాగుంది. ఏడ చూసినా కానీ ఏంటంటే పోలీసులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. దూరం ఆపేసి అంత దూరంకి వెళ్ళి నడిచి. అంటే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అమ్మవారి దర్శనానికి కావచ్చు. అమ్మవారికి దర్శనం వెళ్ళాలి, ఇప్పుడు దర్శనంకి వెళ్ళాలి కానీ ఈసారి బాగుంది. అంత పోయినసారి కంటే ఈసారి ఏదైనా చేసినా అన్నీ మంచిగా చేసారు. అన్ని బాగుంది. అమ్మవారి కాడకు రాబట్టి మేము చిన్నప్పుడు చూస్తాం కానీ ఈసారి ఇంకా అన్నిటికంటే ఇప్పుడు ఈసారి బాగుంది. చూడొచ్చు, అంటే జల ప్రదేశంలో వచ్చి యాంకరింగ్ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ వాటర్ ఫ్లోరింగ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఇంత వాటర్లో వచ్చి కూడా ప్రతి ఒక్క భక్తులని విజిట్ చేస్తున్నారు. మీకు కూడా చాలా థ్యాంక్స్, హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను నేను. జై బోలో జంపన్న వాగు. సాయంత్రము సారాలమ్మ వస్తుంది గద్దె మీదకి. అప్పుడు మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది. మాకు అమ్మవారు వస్తుంటే ఆమె కోసం మేము దర్శించుకోనికి వస్తాము. ఆమె వస్తుంటే మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది కాబట్టి 2 నెలలకు ఒకసారి ఆమె జాతర జరిపించుకోవాలని మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈసారి ఏంటి మొత్తం జాతర హడావుడి, భక్తులు ఉన్నారు, ఒకవైపు మీ ఆటపాటలు ఉంటాయి. చాలా హ్యాపీగా ఉంది మేము వచ్చినందుకు సమ్మక్క సారక్క జాతరకి. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ 2 ఇయర్స్కి మేము వస్తాము. ఇంకా హోలీ పున్నాన్ని కూడా వచ్చి వెళ్తాము. అందరు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి, అంతే. థ్యాంక్ యూ. ఏం సమర్పించబోతున్నారు? ఏ విధంగా? మేము బెల్లం అంటారు కదా, దానికి బంగారం అని మేము కొలుస్తాము. మేము ఇవాళ పూజ చేసి రేపు అమ్మవారి గద్దెల దగ్గరికి తీసుకెళ్తాము. ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? ఈరోజు ఏంటంటే ఇక్కడ మడి కట్టుకున్న తర్వాత మేము ఎక్కడైతే ఉంటామో ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ బంగారు ముద్దలని ఒక అమ్మవారుగా మేము భావించుకొని ఆ బంగారు ముద్దలకు బొట్టు పెట్టిన తర్వాత కళ్ళు సాక ఆమెకు ప్రత్యేకంగా ఎక్కేదంటే సారా, బెల్లం సారా అంటారు. ఆ సారా ప్రత్యేకంగా ఎక్కుతుంది. ఇప్పుడైతే సారా దొరకట్లేదు ఇక్కడ. అయితే మళ్ళీ తర్వాత కోళ్ళు కోసేవాళ్ళు కోళ్ళు కోస్తారు, యాడలు కోసేవాళ్ళు యాడలు కోస్తారు. ఈరోజు మేము గద్దెని అలంకరించిన తర్వాత ఈరోజు గద్దె మొత్తం ఒక నైట్ మా దగ్గర అమ్మవారు మా దగ్గరే ఉందనుకొని మేము భావిస్తుంది. ఆమెని రేపు ఈరోజు బిడ్డ వచ్చిన తర్వాత రేపు తల్లి దగ్గర బిడ్డని తల్లిని ఇద్దరిని గద్దెల దగ్గర కలుపుతాము. అయితే జోగినీలు అమ్మవారిని ఎంతో ఇష్టంగా కొలుస్తాము. 2 ఏళ్ళకు ఒకసారి జరిగేటువంటి ఈ మహాజాతరకి మేము వస్తాము. మాకు ఈసారి అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించి దాంతోపాటు ప్రత్యేకంగా సీతక్క కూడా అన్ని ఏర్పాట్లు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి జోగినీలు చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతో సుజాత, జంపన్నవాగు. For more videos like this, subscribe Big TV channel.